వెంకటాద్రి టౌన్షిప్ లోని సిబిఎస్ ఫంక్షన్ హాల్ వద్ద ఈవెంట్ జరుగుతూ ఉండగా తనిఖీలు చేయడానికి ఎక్సైజ్ పోలీసులు వచ్చారు. ఆ సమయంలో ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి స్వాతిరెడ్డి హాస్టల్ యజమాని మరికొంతమంది వ్యక్తులు ఫంక్షన్ హాల్ సెక్యూరిటీతో గొడవ పడుతున్నారు. ఆ సమయంలో ఎక్సైజ్ పోలీసులు సిబిఎస్ ఫంక్షన్ హాల్ గేటు వద్దకు చేరుకుని ఈవెంట్ లో లిక్కర్ తనిఖీలు చేయాలని చెప్పినా ఆ గొడవలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్సైజ్ పోలీసులకు సహకరించలేదు. వాహనం దిగి ఎక్సైజ్ పోలీసులు గేటు వద్దకు వెళ్లి సెక్యూరిటీతో గొడవ పడితే వచ్చేది లేదు, ఫంక్షన్ హాల్ యజమానితో మాట్లాడండి, మేము కూడా చేస్తాము అని గొడవ సద్దుమణిగించే ప్రయత్నం చేసిన వినకుండా ఎక్సైజ్ సిబ్బందిని నెట్టివేయడం జరిగిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి హాస్టల్ యజమాని రాజిరెడ్డిని గొడవ సద్దుపడే విధంగా ఎక్సైజ్ పోలీసులు వారి వాహనాలు ఎక్కించుకుని సిబిఎస్ ఫంక్షన్ లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టి సివిల్ పోలీసులకు చెప్పడం జరిగింది. ఈవెంట్ లో లిక్కర్ తనిఖీలు చేసుకుని ఫంక్షన్ హాల్ నుండి బయటకు వెళుతున్న ఎక్సైజ్ పోలీసులను హాస్టల్ యాజమాని మరికొంతమంది వ్యక్తులు అందులో ఉన్నటువంటి గర్ల్స్ తో వాహనాన్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులకు చెప్పి అక్కడ నుండి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు హాస్టల్ యజమానిపై ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
షార్ట్స్ గర్ల్స్ హాస్టల్లో పడినాయి, అడిగితే గొడవ చేశారు. ఆయన గుంజుకోయినప్పుడు మేము కూడా కూర్చున్నారు మా వాళ్ళు ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించిపోతుంటే Thank you.
నారపల్లి మన ఈ వెంకటాద్రి టౌన్షిప్ శాంతి ఏరియాలో ఉంటాము. మాది సొంత ఇల్లు అండి ఇది. మేము ఇక్కడ హాస్టల్ నడుపుకుంటున్నాము. ఈ హాస్టల్ పిల్లలు వచ్చి అన్నం తింటుంటే ఎదురుగా ఉన్న సిబిఎస్ కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి. బాంబ్స్ వచ్చి ఇంటి ముందు పడ్డాయి. నేను ఆ క్రమంలో వెళ్ళి సిబిఎస్ ఫంక్షన్ హాల్ సెక్యూరిటీకి చెప్పడం జరిగింది. చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అయినా కూడా అతను చెప్తా అన్నాడు, చెప్పలే. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడేసరికి పిల్లలంతా భయభ్రాంతులై ఉడికిండ్రు. మళ్ళీ నేను పోయి అడగడం జరిగింది. ఆ క్రమంలో ఎక్సైజ్ సిఐ అట, నేను పోలీసు వాళ్ళే అనుకున్నాను, ఎందుకంటే డ్రెస్ ఉన్నారు, ఇద్దరు డ్రెస్ ఉన్నారు కాబట్టి. సార్ ఇది జరిగిందని నేను చెప్తున్న క్రమంలో అయితే ఏమవుతుంది రా ఫంక్షన్ హాల్ నుంచి పడతాయి, నువ్వు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నావు, హాస్టల్ ఎట్లా నడిపిస్తావు, నువ్వు ఇక్కడ హాస్టల్ ఏ పర్మిషన్ ఉందో హాస్టల్ పెట్టావు, ఓర్చుకోవాలి. అట్లా కదండి, నేను ఆర్టి పేషెంట్ను, నాకు ఆ సపోర్ట్కు నేను చనిపోయేటోని, బాధ్యులు ఎవరు అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో నన్ను మా పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తుంటే కూడా నా ఎమ్మటి వచ్చి నన్ను నా ఇంటి ముంగడికి వచ్చి సిఐ సిబ్బంది నా గల్లబట్టి గురించి తీసుకుపోయి కన్వెన్షన్లు తీసుకుపోయి రవికుమార్ రవి ఎక్సైజ్ సిఐ అట, రవి అట ఆయన పేరు. అయితే ఈ మా పిల్లలు అప్పటికే మొన్నటి 10కు ఫోన్ చేసిండు, ఇట్లా బాంబ్స్ వచ్చి పడ్డాయి జరిగింది అని. ఆ పోలీసులు వచ్చిన తర్వాత గుమ్మిగూడి అక్కడ గుమ్మిగూడి ఏం జరిగిందంటే పోలీసులు చెప్తున్న క్రమంలో ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసారు, ఎందుకు తీసుకుపోతారు, అసలు మీరెవరని చెప్పి మా పిల్లలు వచ్చి అడగడం జరిగింది. ఆ కన్వెన్షన్ గేట్ కాడికి వచ్చి ధర్నా చేశారు పిల్లలు. నన్ను లోపలికి తీసుకుపోయి ఒక ½ అన్ అవర్ బండ్లో కూర్చోబెట్టారు. ఆ బండ్ల నుంచి తీసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ లోపల తీసుకుపోయారు. ఫంక్షన్ హాల్ లోపల తీసుకుపోయి మందు చెకింగ్ అట, తాగే మందు చెకింగ్ అని చెప్పి తీసుకుపోయారు. ఆ చెకింగ్ చేసుకుని క్రమంలో మా పిల్లలు వచ్చి నాకు వస్తే అసలు ఏంటి ఎక్కడికి బండ్లు లేడు, మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోతున్నారు అని అడిగి వస్తే మా పిల్లల్ని వెళ్ళగొట్టి నువ్వెవరు వెళ్ళి అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని మళ్ళీ వచ్చి తీసుకొచ్చి మళ్ళీ బండ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పిల్లలు వచ్చి గేట్ కాడికి వచ్చి ధర్నా చేసారు. ఆ లోపే పోలీసులు వచ్చారు, సివిల్ పోలీసులు వచ్చారు. అసలు సమస్య ఏంటంటే ఇదేంటే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పటిదాకా మాకు ఎక్సైజ్ సిబ్బంది మాకు తెలియదు, పోలీసులు అనుకుంటున్నామే. నా ఇంటి ముంగడికి వచ్చి నా భార్యను, నన్ను, నా కొడుకులను నా గల్లబట్టి తీసుకపోయి నన్ను లోపడేయడం జరిగింది. నాకు న్యాయం కావాలి, నేను ఆర్ట్ పేషెంట్ను. నా భార్య వచ్చి నా కోడలు వచ్చి నా చిన్న మనవడు ఉంటాడు, మనవడిని తీసుకొని ఏడుస్తున్నా కూడా కనికరం లేకుండా నన్ను లోపలికి తీయలే. ఎంత చేసింది ఎవరు? అంత ఎక్సైజ్ సిఐ అతను ఏమంటున్న సిబ్బంది ఎక్సైజ్ సిఐ. ఏం పేరు సిఐ పేరు? రవికుమార్. రవి అనేది ఉన్నది, అది అసలు ఆయన ఎక్సైజా సివిలా తెలియదు. లాస్ట్ పోలీసులు వచ్చినాక తెలిసింది. మేమంటే అసలు పోలీసు వాళ్ళం, వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు. ఇంతకుముందుగా 5 గంటలకు పోలీసులు వచ్చిపోయినాం. ఇక్కడ కొట్లాట జరిగింది ఫంక్షన్ హాల్లో. మేము వచ్చి ఏది చేయొద్దని చెప్పేసినాం ఇక్కడ. అయినా ఇట్లా మళ్ళీ చేసిందంటే ఏం చేస్తాం వాళ్ళకని వాళ్ళు వార్నింగ్ ఇస్తామన్నారు. మరి ఇచ్చిందా ఏదో తెలియదు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానికి ఇప్పుడు వెళ్తున్నానండి. నాకు న్యాయం కావాలండి. నేను ఆర్ట్ పేషెంట్ను. మొత్తం పిల్లలను భయంభర్తలు చేసిండు లేడీస్ను. ఇలా మహిళా దినోత్సవం. మీ పేరు? నా పేరు ఆరుట రాజరెడ్డి అండి.